So today I am going to start the British conquest of Bengal and the Battle of Buxar. బక్సార్ యుద్ధం గురించి మనం ఈరోజు క్లాస్లో చర్చించుకోబోతున్నాం. See here, the Battle of Buxar. In the year 1764 on 22nd October, అక్టోబర్ 22వ తేదీన 1764లో బక్సార్ యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. మరి ఈ బక్సార్ యుద్ధం ప్రారంభం కాకముందు మనం కొన్ని పరిస్థితుల్ని, బెంగాల్లోని రాజకీయ పరిస్థితుల్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. హ్యావ్ ఎ లుక్ హియర్. సిరాజుద్దౌలా మరణాంతరం 1757 నుండి 1760 వరకు, సిరాజుద్దౌలా మరణాంతరం రాజ్యానికి వస్తున్న వారు మీర్ జాఫర్, రాబర్ట్ క్లైవ్ మరియు మీర్ జాఫర్కి మధ్య జరిగిన రహస్య మంతనాల ప్రకారం మీర్ జాఫర్కి బెంగాల్ పదవి, బెంగాల్ సింహాసనం కట్టబెట్టడం జరిగింది. ఆ విధంగా మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయ్యాడు. మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయిన అనంతరం బక్సార్ యుద్ధానికి మధ్యనున్న ఈ కాలాన్ని మనం అంచనా వేయాలి. ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? బెంగాల్లో అరాచకం రాజ్యమేలింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రభావం అనేది పాలనలో ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ద బెంగాల్ నవాబ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. So this is how the Bengal administration was taken away by the English East India Company. సో ఈ విధంగా బెంగాల్ పాలనను పూర్తిగా తమ యొక్క హస్తగతం చేసుకుంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఇక్కడ మనం గమనించాలి, మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయిన వెంటనే ఇతడు 1,77,00,000 రూపాయల్ని, 1,77,00,000 రూపాయల్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి యుద్ధ నష్టపరిహారంగా చెల్లించాడు. సో ఇప్పటి వరకు బెంగాల్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన యుద్ధాల్లో వెచ్చించిన ధనాన్ని నష్టపరిహారంగా మీర్ జాఫర్ చెల్లిస్తున్నాడు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యుద్ధం ఎక్కడే చేసింది? కుట్ర చేసింది. కుతంత్రంతో అది ముందుకు వెళ్ళిందే తప్ప యుద్ధంలో ఏం పెద్ద ఖర్చు చేసింది లేదు. కాకపోతే మీర్ జాఫర్ 1,77,00,000 రూపాయల్ని కానుకగా సమర్పించాడు. దేనికి సమర్పించాడు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కానుకగా సమర్పించాడు. రైట్. సో మీర్ జాఫర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 1,77,00,000 రూపాయల్ని చెల్లించాడు కానుకగా. నంబర్ 1. నంబర్ 2, 24 పరగణాల భూమిని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కేటాయించాడు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 24 పరగణాల భూమిని కేటాయించాడు. అంతేకాకుండా తనకు పదవిని కట్టబెట్టిన రాబర్ట్ క్లైవ్కి 20 లక్షలు మరియు రాబర్ట్ క్లైవ్ యొక్క అసిస్టెంట్గా పనిచేసిన అసిస్టెంట్ జనరల్ వాట్సన్కి మరో 10 లక్షలు కట్టబెట్టాడు. సో ఈ విధంగా తనకు మద్దతు తెలిపిన తమ యొక్క అనుచరులకు అందరికీ ఎక్కువ బహుమానం రూపంలో, కానుకల రూపంలో, విరాళాల రూపంలో చెల్లించాడు. విరాళాల రూపంలో 1,77,00,000 రూపాయలు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించగా 24 పరగణాలు భూభాగాన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దారాదత్తం చేశాడు. అంతేకాకుండా ఆ 24 పరగణాల నుంచి రెవెన్యూను స్వీకరించి రెవెన్యూ ఆదాయాన్ని దండుకోమంటూ అతడు ఆజ్ఞలు కూడా జారీ చేశాడు. అంతేకాకుండా రాబర్ట్ క్లైవ్ 20 లక్షల రూపాయలు మీర్ జాఫర్ నుంచి విరాళంగా స్వీకరించాడు. రైట్. అతడి యొక్క అసిస్టెంట్గా పనిచేస్తున్న వాట్సన్ కూడా 10 లక్షల రూపాయలు స్వీకరించాడు. సో ఇవి మొత్తం చెల్లించిన తర్వాత మీర్ జాఫర్ ఏమనుకున్నాడంటే తనకు పూర్తి స్వాతంత్రం ఉంటుంది బెంగాల్ మీద అంటూ బెంగాల్ను స్వతంత్రంగా పరిపాలించడం మొదలుపెట్టాడు.
What was the strategy of Mir Jafar? So after paying and donating this much amount and huge lands, he thought that he would be given the free hand on Bengal. But that was not the strategy of British. Whoever the rulers appointed by them, they must puppets in their hands, and they must figureheads in their hands, and they must loyal to English East India Company. But Mir Jafar thought that these all donations made him independent, and this all donation made him free from the clutches of British, from the control of British. So he thought that, so the interference of British East India Company would be no more. But English East India Company always trying to interfere and to involve in the internal administrative policies of Bengal. Finally, what happened? Mir Jafar did not bear this all activities, and finally he started revamping the Bengal army with the help of the Dutch in the year 1759. See, he discarded the friendly relations with British and slowly and strategically having good relations with Dutch. So this made British annoyed and irate. Finally, British smelled some threat from Dutch, and immediately British declared a war with Dutch in the year 1759, and this is the Battle of Bedara. The Battle of Bedara, very important. The Battle of Bedara or the Battle of Chinsura. This is a place located in Bengal, West Bengal, where the battle was fought in the year 1759 between the two European nations, British and Dutch. In the year 1759, Dutch were defeated in the hands of British outrightly. Thus, the end of Dutch in India. The chapter of Dutch had been closed and Dutch moved towards Indonesia. This is the end of Dutch. And finally, in the year 1759, British smelled some threat from the other Europeans, Dutch. As Mir Jafar had diplomacy with the Dutch, and he started a military revamping with the help of Dutch military. So this made British annoyance, British retaliation with Dutch, and as a part of it, British declared an official battle of Bedara, in which Dutch was defeated, and finally Dutch moved towards Indonesia and settled in Indonesia. So this is the end of Dutch in the year 1759. And then what about Mir Jafar? In the year 1760, Mir Jafar was exterminated and Mir Quasim was brought to the throne, nephew of Mir Jafar. మీర్ జాఫర్ యొక్క మేనల్లుడైన యువకుడైన మీర్ ఖాసింని పదవిపై కూర్చోబెట్టారు, సింహాసనంపై కూర్చోబెట్టడం జరిగింది. ఆ విధంగా మీర్ జాఫర్ స్థానంలో మీర్ ఖాసిం రావడం జరిగింది. మీర్ ఖాసిం. లెట్ us discuss మీర్ ఖాసిం. He was an youngster, dynamic and an energetic ruler of Bengal, but no use. Let us discuss. From 1760 to 1763, Bengal was under the control of Mir Quasim. Unfortunate to say, though Bengal was under the control of Mir Quasim, but out of control. Because British Empire and British sovereign power organizing the key role in the Bengal administration. That was the dark spot of Bengal Nawabs and Bengal administration.
Let us discuss. This is not healthy sign, and this is not good for the governance, and this is not at all good governance. See, the one who is constantly organizing the administrative setup and administrative policies, one should not involve in this. If another person involving in the administrative policies, that doesn't look good, and that is not for the healthy sign or good governance. So entire Bengal administration was ruined and completely demolished. ఈ విధంగా బెంగాల్ ప్రాంతంలో అరాచకం రాజ్యం ఏలింది ఈ 2 యుద్ధాల కాలంలో. అనంతరం బెంగాల్ పూర్తి స్థాయిలో బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళడం జరిగింది. లెట్ us డిస్కస్ హియర్. మీర్ ఖాసిం, సూన్ ఆఫ్టర్ గివింగ్ ద థ్రోన్ టు మీర్ ఖాసిం, he took many steps in favor of the British, and he donated 3 revenue districts to English East India Company, and these 3 revenue districts are very important. So what were the 3 revenue districts donated by Mir Quasim? Mir Quasim donated 3 revenue districts to British East India Company. Number 1, Midnapore, Burdwan and Chittagong. Midnapore, Burdwan and Chittagong. These 3 are revenue districts were donated to English East India Company. See, మిడ్నాపూర్, బుర్ద్వాన్, చిట్టగాంగ్ అనే జిల్లాలను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దారాదత్తం చేస్తున్నాడు. ఈ విధంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ 3 జిల్లాలపై రెవెన్యూ అధికారాన్ని కల్పిస్తే ఆ 3 ప్రాంతాలలో భూమి శిస్తును వసూలు చేసి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లాభపడుతుంది. ఆ రెవెన్యూ వసూలు చేసుకునే హక్కులు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కల్పిస్తే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆదాయం క్రమక్రమంగా పెరిగి ఆర్థికంగా బలపడుతుంది. మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తనకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తుంది బెంగాల్ పాలనలో అని భ్రమపడ్డాడు. ఇది కేవలం ఇతడి యొక్క అపోహ. రైట్, ఇతడి కంటే ముందు ఇతడి మామకు జరిగిన అవమానం ఇతడికి తెలిసినప్పటికీ ఇతడు అమాయకత్వాన్ని ప్రదర్శించాడు. 3 రెవెన్యూ జిల్లాలను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దారాదత్తం చేయడం ఏంటండి? సో దీనివల్ల ఇతడికి ఒరిగిందేంటో చూద్దాం. 3 రెవెన్యూ జిల్లాలను దారాదత్తం చేసి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వీటి మీద పూర్తి స్థాయి స్వేచ్ఛా వ్యాపారాన్ని కల్పిస్తూ పూర్తి స్థాయి ఈ రెవెన్యూను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ హస్తగతం చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? మీర్ ఖాసిం తను స్వేచ్ఛగా పరిపాలించడం ప్రారంభించాడు. బట్ యాజ్ వి నో, దిస్ ఈజ్ నాట్ ద స్ట్రాటజీ ఆఫ్ బ్రిటిష్. So the rulers or nawabs are appointed by the British East India Company should loyal to the British East India Company, and they must serve as the nawab under the purview of the British bylaws or British East India Company's rules and regulations. Right, and they must under the control of the British East India Company. They should be puppets and figureheads, not an independent and sovereign ruler. ఓకే, స్వతంత్ర పాలకులుగా, సార్వభౌమత్వ పాలకులుగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పటికీ ఒప్పుకోదు. కానీ వీళ్ళు సార్వభౌమత్వంగా పరిపాలిద్దాం, స్వతంత్రంగా పరిపాలిద్దాం. దే వాంటెడ్ ఫ్రీ హ్యాండ్ ఆన్ ద బెంగాల్ అడ్మినిస్ట్రేషన్, బట్ బ్రిటిష్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. And then Mir Quasim took an intelligent step, and he strongly decided to shift the entire administrative setup from Murshidabad to Mughal, as Murshidabad was the capital of Bengal, and he wanted to shift this Murshidabad to Mughal. Thus the capital had been shifted, Mughal. Murshidabad అనేది బెంగాల్లో ఉన్న బెంగాల్ యొక్క రాజధాని. ఈ ముర్షిదాబాద్ నుంచి మాంఘేర్ ప్రాంతానికి మారుస్తున్నాడు రాజధానిని. చాలా తెలివిగా మొత్తం రాజధానిని మారిస్తే ఏం జరుగుతుంది? అడ్మినిస్ట్రేటివ్ సెటప్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్కి అమరావతి నుంచి 3 ముక్కలు చేసేయడం జరిగింది. సో ఆ విధంగా పాలన అనేది కేంద్రీకరించబడిన ముర్షిదాబాద్ ప్రాంతం నుంచి వికేంద్రీకరించాడు. ద ఎంటైర్ బెంగాల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ వాజ్ డిసెంట్రలైజ్డ్ మెయిన్లీ ఫార్ reducing the involvement and interference of British in the administration. Hope you got the point. But British smelled some threat. ఈ మాంగేర్ అనేది బీహార్లో ఉంది. బీహార్లో దిస్ ఈజ్ అ రిమోట్ ఏరియా, రైట్? సో దిస్ ఈజ్ నో వే కన్సర్న్ విత్ ద అడ్మినిస్ట్రేషన్. ఇది అసలు పరిపాలనకు సంబంధం లేని ప్రాంతం, కానీ అక్కడి నుంచి పరిపాలన చేస్తాను అంటూ, రైట్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎటువంటి ప్రయర్ ఇంటిమేషన్ ఇవ్వకుండా, వితౌట్ ఎనీ ప్రయర్ ఇంటిమేషన్, హ్యాడ్ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఆఫ్ బెంగాల్ ఫ్రమ్ ముర్షిదాబాద్ టు మాంగేర్. మాంగేర్ ఈజ్ అ రిమోట్ ఏరియా అండ్ దిస్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్ ఫార్ ద అడ్మినిస్ట్రేటివ్ సెటప్. బట్ హీ డిడ్ సో and he wanted to reduce and remove the administrative power of British over Bengal. So he did so, but immediately English East India Company smelled some threat from Mir Quasim. మీర్ ఖాసిం నుంచి ఏదో ప్రమాదం ఉంది, వీడేదో చేస్తున్నాడు తేడాగా అని గమనించిన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బాబు బద్దం, ఇక నీ యొక్క ప్రయోగాత్మక పరిపాలన చాలు, నీ యొక్క సేవలు మాకు పూర్తిగా సరిపోయాయి, ఇక నీకు మాకు కాలం చెల్లింది, ఇక నువ్వు దిగిపోవచ్చు అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ చేసింది 1763లో. మీర్ ఖాసిమ్ని గద్దె దించి, అండ్ దెర్ ఇస్ నో సెకండ్ ఆల్టర్నేట్ ఎక్సెప్ట్ బ్రింగింగ్ ద ఓల్డ్ మీర్ జాఫర్ టు ద థ్రోన్, రైట్? కురువృద్ధుడైన మీర్ జాఫర్ని తీసుకురావడం తప్ప ఇక ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గం లేదు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. దెన్ బ్రిటిష్ డిడ్ సక్సెస్ఫుల్లీ bringing Mir Jafar again to the throne. See the drama played in the power politics, the way that British started the dirty politics. నేను ఏదైనా చేస్తాను, might is right, जिसके हाथ में लाठी उसी का काम, उसी की. So might is right concept is adapted by British East India Company. We can do anything. So as British herself declared and proclaimed as a great powerful empire in the world. Mir Quasim was terminated and the throne was given to Mir Jafar. So Mir Jafar called back to the throne from 1763, but immediately Mir Quasim, అప్పటి వరకు రాని కోపం, ఆవేశం, ఆగ్రహం, నిరాశ, నిస్పృహ ఆకాశానికి తాకి తారాస్థాయికి చేరుకొని ఒక్కసారిగా ఇతడు బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి కొట్టే వరకు మనం నిద్రపోకూడదు అనే ఒక బలమైన సంకల్పానికి వచ్చి ఇతడు పలు ముస్లిం రాజ్యాలతో సాన్నిహిత్య సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఒక కూటమిని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారితో యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధమే బక్సార్ యుద్ధం. సి ఇమీడియట్లీ మీర్ ఖాసిం అవధ్ రాజ్యానికి వెళ్తున్నాడు. ఆ అవధ్ రాజ్యానికి రాజు షుజావుద్దౌలా వాజ్ ద కాంటెంపరీ రూలర్ టు మీర్ ఖాసిం, ద ఎక్స్ బెంగాల్ నవాబ్ షుజావుద్దౌలా. But luckily he met Shah Alam in the darbar of Shujauddaulah. See, the Shah Alam was fear of his own minister Imadul Mulk, so he did not enter into Delhi politics or Mughal empire. Though he was a Mughal empire, later Mughal emperor, he did not start the rule from Delhi. He was under asylum in the Awadh state under Shujauddaulah. He did not go to Delhi because fear of his own prime minister. కడపటి మొఘలులు ఎలాంటి వారంటే, నేను చిన్న సందర్భం చెప్పుకుంటాను ఇక్కడ.
కడపటి మొఘలులు అంటే లేటర్ మొఘల్స్ అంటున్నాం. కడపటి మొఘలుని ఎవరినంటారంటే ఔరంగజేబ్ మరణాంతరం రాజకీయ అరంగేటం చేసిన చివరి మొఘల్ చక్రవర్తులే కడపటి మొఘలులు, లేటర్ మొఘల్స్ అంటున్నాం ఇంగ్లీష్లో. సో గొప్ప మొఘలులు అని వేరేనంటారంటే ఆ గొప్ప మొఘలులు ఎవరంటే బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్. 1526లో బాబర్ భారతదేశంపై మొదటి పానిపట్టు యుద్ధం చేసి చివరి ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రాహీం లోడిని అంతమొందించి యుద్ధ క్షేత్రంలో అతని శిరస్సును ఛేదించి శిరస్సుని వేరు చేసి బాబర్ విజయడంకా మోగించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ క్రమంలో బాబర్ అనంతరం హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ వరకు గొప్పగా పరిపాలించారు. ఔరంగజేబ్ కాలంలో బ్రిటిష్ వారు కేవలం ఒక ప్రాంతానికి కూడా పరిమితం కాలేదు. ఎక్కడ కూడా వారి యొక్క వినికిడి అనేది లేదు. కానీ ఔరంగజేబ్ మరణాంతరమే బ్రిటిష్ వారు విజృంభించడం ప్రారంభించారు. కారణం ఏంటంటే బలహీన వారసులు ఢిల్లీ మొఘల్ పీఠంపై కూర్చున్నారు. బలహీన వారసులు రాజ్యానికి వచ్చారు. ద వీక్ సక్సెసర్స్ ఆఫ్ మొఘల్స్ is one of the factors that made responsible for the supremacy of British in India. బ్రిటిష్ వారు భారతదేశంలో బలపడ్డారంటే వారి గొప్పతనం కాదు. భారతదేశంలో ఉన్న రాజకీయ అనైక్యత, భారతదేశంలో ఉన్న రాజకీయ అసమర్థత, భారతదేశంలో ఉన్న వారసుల బలహీనత. ఒకటి రాజకీయ అనైక్యత, రాజుల యొక్క అసమర్థత మరియు బలహీనత. ఇవన్నీ చాలా కారణాలు తోడయ్యాయి వీటికి. అయితే ఔరంగజేబ్ మరణాంతరం వచ్చిన బహదూర్ షా I నుంచి బహదూర్ షా II వరకు, చివరి బహదూర్ షా వరకు వీళ్ళందరూ బలహీన పాలకులు. కొంతమందికి పరిపాలన తెలిసినప్పటికీ పరిపాలన సాగించలేకపోయారు. మరి కొంతమందికి పరిపాలన అంటేనే తెలియదు. మహమ్మద్ షా రంగీలా ఇస్ ద నోటబుల్ ఎగ్జాంపుల్, who doesn't know the administration too, but he came to the throne. పరిపాలన అంటేనే తెలియదు కానీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇటువంటి వారా భారతదేశాన్ని పరిపాలించేవారా? ఆ సమయంలోనే నాదిర్ షా మహమ్మద్ షా మీద దాడి చేసి మయూర సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని కొల్లగొట్టాడు. 70 కోట్ల విలువైన సంపదను కొల్లగొట్టుకుని వెళ్ళాడు. సిరి సంపదలతో తులతూగే భారతదేశాన్ని నిర్వీర్యపరిచాడు. ద ప్రాస్పరస్ ఇండియన్ ఎకానమీ వాజ్ బ్రూటల్లీ కొలాప్స్డ్ అండ్ డిమాలిష్డ్ టోటలీ. సో ఈ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేశారు విదేశీ ఆక్రమణదారులు. బికాస్ ఆఫ్ ద వీక్ సక్సెసర్స్ ఆఫ్ ఔరంగజేబ్. ఔరంగజేబ్ లాంటి మహా సామ్రాజ్యవాది మరణం అనేది భారతదేశ చరిత్రను ఎన్నో పాఠాలను నేర్పింది. ఇక్కడ మనం గమనించాల్సింది చూడండి, వీరి యొక్క చేతకానితనం. షా ఆలం అంతకంటే ముందు బహదూర్ షా I నుంచి బహదూర్ షా II వరకు ఉన్న కడపటి మొఘల్ చక్రవర్తులు చాలా బలహీనులు. అందులో కొంతమంది గురించి మనం ప్రస్తావిద్దాం. షా ఆలం కంటే ముందు ఆలంగీర్, అహ్మద్ షా అనే 2 మొఘల్ పాలకులు ఉన్నారు. వారిద్దరూ తమ వజీర్ల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయారు. వజీర్ ఈజ్ అ పర్షియన్ టర్మ్ విచ్ మీన్స్ ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రిని పర్షియన్ భాషలో వజీర్ అంటారు. వజీర్ ఆదమ్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ, విచ్ మీన్స్ ఇన్ ఉర్దూ వజీర్ ఆదమ్. పర్షియన్ పదం కూడా వజీర్ అంటున్నాం. వజీర్ మీన్స్ ప్రైమ్ మినిస్టర్. మీర్ బక్షి, కమాండర్ ఇన్ చీఫ్, సేనాపతినే మీర్ బక్షి అంటాం. ఓకే, సో మీర్ బక్షి, వజీర్ అనేటివి ఇవి 2 ప్రధానమైన పదవులమ్మ, కీలకమైన పదవులు. ద మీర్ బక్షి, ద వజీర్ ఆదమ్, ద వజీర్ ఆఫ్ అహ్మద్ షా, ద లేటర్ మొఘల్ అహ్మద్ షా, అండ్ Alamgir-II, not Alamgir-I. So Alamgir-I was the title of Aurangzeb, having a sounding title. But he was a great powerful emperor, great warrior and sovereign ruler. But here Alamgir even though having a sounding title, but originally they are not. గొప్ప గొప్ప పేర్లను పెట్టుకున్నప్పటికీ అసలు సిసలైన పిరికి వాళ్ళు వీరు కడపటి మొఘల్ చక్రవర్తులు. ఎందుకో చెప్దాం. అహ్మద్ షా మరియు అలంగీర్ II కాలంలో వజీర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా?
ఇమాదుల్ ముల్క్. ఇమాద్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటి గురించి నేను ఒక ప్రత్యేక ఎపిసోడ్లో ఒక ప్రత్యేక కథనాన్ని మీ ముందు విశ్లేషించబోతున్నాను ముందు. బట్ యాజ్ పర్ ద డిమాండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఐఎమ్ గివింగ్ దిస్ నోటబుల్ ఎగ్జాంపుల్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్ టు అవర్ later Mughal rulers and the way that they became puppets in the hands of British. ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి లాభం అంటాం, ఆ ఇద్దరు తన్నుకుంటే మూడో వాడికి లాభం అంటున్నాం. ఆ మూడో వాడే బ్రిటిష్. ఇద్దరు కొట్టుకునే పూర్తిగా వీక్ అయిపోతే అందులో లాభపడుతున్నవాడు బ్రిటిష్ వాడు. అది ఎలా లాభపడుతున్నాడో చూద్దాం. ఫస్ట్ అహ్మద్ షా రంగీలా అలంగీర్-II యొక్క ప్రధానిగా పనిచేస్తున్న వ్యక్తి ఇమాద్. ఇక్కడ ఈ కడపటి మొఘల్ వారసుల యొక్క బలహీనతను ఆసరాగా తీసుకున్న ప్రధానులు అధికారాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. కానీ తాము ఎప్పుడు సింహాసనాన్ని ఆశించలేదు, కానీ అధికారాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ అహ్మద్ షా అలంగీర్-IIను ఇమాదుల్ ముల్క్ ఏం చేశాడంటే తనకి మరియు పాలకులకి మధ్య రాజకీయంగా వచ్చిన భేదాభిప్రాయాలు, పాలనాపరంగా వచ్చిన భేదాభిప్రాయాలు, అదేవిధంగా నిర్ణయాలు తీసుకునడంలో వచ్చిన భేదాభిప్రాయాల వల్ల ఒకరినేమో కళ్ళు పీకించి చెరసాలలో బంధించేశాడు, ఇంకొకరినేమో హత్య గావించి యమునా నదిలో పడేశాడు. సో ద నేకెడ్ డెడ్ బాడీ ఆఫ్ ద లేటర్ మొఘల్ రూలర్స్ వర్ థ్రోన్ ఇన్ the Yamuna river. Thrown in the river Yamuna, the tributary of river Ganga. And Ahmed Shah was blinded and imprisoned by Imadul Mulk. That was the situation. See the pathetic and miserable conditions of later Mughals. ఇవన్నీ బ్రిటిష్ వారు ప్రేక్షకుల పాత్ర చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఔరంగజేబ్ మరణించాడు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అంటూ చూస్తూ ఉన్నారు. ఈ యొక్క బలహీనత ప్రధానుల యొక్క బలంగా మారిపోయి ప్రధానులు పరిపాలించడం మొదలుపెట్టారు. రైట్, ప్రధానులే పరోక్షంగా సింహాసనాన్ని నడిపించారు. చివరికి అలంగీర్-II అనంతరం ఈ షా ఆలం వీరు రాజ్యానికి వస్తున్నారమ్మా. షా ఆలం రాజ్యానికి వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు ఈ ఢిల్లీ మొఘల్ రాజ్యాన్ని పూర్తిగా తమ యొక్క హస్తగతం చేసుకుంటూ క్రమక్రమంగా బ్రిటిష్ వారు బలపడుతూ ఏం చేశారంటే షా ఆలంని చక్రవర్తిగా కాకుండా పెన్షనర్గా మార్చేశారు. షా ఆలం II, రెండవ షా ఆలం IIను పెన్షనర్గా మార్చేశారు బ్రిటిష్ వారు. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ issued pension to the later Mughal ruler Shah Alam II. He was the first pension receiving sultan from Mughal Empire. ఒక మహా సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించిన పాలకులు పెన్షన్దారులుగా మారిపోయారంటే ఇంతకంటే అవమానం మరొకటి ఉందా? ముమ్మాటికి ఉండదు. రైట్, షా ఆలం II పెన్షన్దారుగా మారిపోయాడు. అనంతరం షా ఆలం అనంతరం అక్బర్ II వస్తున్నాడు. అక్బర్ II, రెండవ అక్బర్. మొదటి అక్బర్ గొప్ప పాలకుడు. అక్బర్ అంటేనే గొప్పవాడు. అక్బర్, ద లిటరల్ మీనింగ్ ఆఫ్ అక్బర్, గ్రేట్, మైటీ. అల్లాహు అక్బర్, Allah is great. See, have you ever heard about this in the mosque? Right, 5 times in a day azan would be there. Azan వస్తుంటుంది, అల్లాహు అక్బర్ అంటుంటారు. అల్లాహు అక్బర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అల్లాహు అక్బర్? అల్లా ఈజ్ గ్రేట్, దేవుడు గొప్పవాడు, అల్లా అనేవాడు గొప్పవాడు. అలా అక్బర్ అంటే గొప్పవాడు అని అర్థం. ఆ మొదటి అక్బర్ చాలా గొప్పవాడు, గొప్ప మొఘలుల్లో ఒకడు. కానీ ఆ తర్వాత బలహీన వారసులు అవే పేర్లను మళ్ళీ పెట్టుకుంటున్నారు. అందుకే అక్బర్ II అంటున్నాం. దో హీ ఈజ్ హ్యావింగ్ ఎ సౌండింగ్ టైటిల్, బట్ ఒరిజినలీ హీ డిడ్ నాట్ షో దిస్. రైట్, అయితే ఈ అక్బర్ II కాలంలో ఏం జరిగిందంటే షా ఆలం IIకి ఇస్తున్న పెన్షన్ కాస్త అక్బర్ II కాలంకి వచ్చేసరికి ఆ పెన్షన్ని తగ్గించేశారు. పెన్షన్ని బాగా తగ్గించేసరికి ఇతడి యొక్క విలాసాలకు, ఇతడి యొక్క రాజ్ దర్బార్కి, ఇతడి యొక్క ప్రాంగణంలో ఉన్న కవులకు, పండితులకు, మన రాజులకి కవులు లేకపోతే ఉండలేరు, పెళ్ళాం లేకపోయినా కూడా ఉంటారేమో కానీ తమ సింహాసనం ముందు దర్బార్లో కబుర్లు లేకపోతే బతకలేరు. ఎందుకంటే తమ యొక్క భార్య వండిన వంటకం నుండి, తమ యొక్క
రోజు ఆహారపు అలవాట్లో భాగంగా తీసుకునే ఆహారం నుంచి కూడా మిక్కిలి గొప్పది కవి పాండిత్యం ద్వారా ప్రశంసలతో, పొగడ్తలతో, చలోక్తులతో, ఉపమానాలతో రాజును పొగుడుతూ ఉంటాడు చూడండి. అది చాలు వీరికి, ఆ గడ్డి చాలు. అందుకే కవుల కోసం, కళాకారుల కోసం జీవించిన పాలకులు కూడా ఉన్నారు. అందులో అక్బర్-II యొక్క ఈ పెన్షన్ అనేది పూర్తిగా తగ్గించబడింది. ఇక ఏం జరిగింది, అక్బర్-II తన యొక్క పెన్షన్ని పెంచమని అడిగాడు. కానీ ఇతడికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో మాట్లాడే, ఇంటరాక్ట్ అయ్యే ఆంగ్లం అనేది రాదు. ఆంగ్ల విద్య అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న రోజులు. ఆంగ్ల విద్య అనేది 1835లో భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. కానీ మనం మాట్లాడుకుంటున్నది అంతకంటే ముందు. రైట్, ఇక్కడ గమనించండి, అక్బర్-II తన యొక్క పెన్షన్ని పెంచమంటూ ఎన్నోసార్లు మెమొరాండం, ఎన్నోసార్లు వినతి పత్రాన్ని, పిటిషన్ని పెట్టాడు. బట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డిడ్ నాట్ ఒబే అండ్ బ్రిటిష్ ఇండియా కంపెనీ నెగ్లెక్టెడ్ the petitions of Akbar-II. And then Akbar-II strongly decided to send an envoy to England directly to raise his voice before the high command in England. చూడండి, మనకేమైనా మన ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరో పని చేయకపోతే సరిగ్గా కేంద్రానికి వెళ్తాం, హైకమాండ్కి మనం వినతి చేసుకుంటాం. ఆ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన చాలా చెత్తగా ఉంది, మా యొక్క పెన్షన్ని తగ్గించేశారు అంటూ పోరాడడానికి రాజా రామమోహన్ రాయ్, ద మోడర్న్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పైనీర్ ఆఫ్ ఇండియన్ రినాజెన్స్ అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినాజెన్స్ అండ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్, రాజా రామ్మోహన్ రాయ్ని పిలిచి, ఓ రాజా అన్నాడు. నా పేరు రామ్మోహన్ రాయ్, మీరు రాజా అంటున్నారు, నాకు అర్థం కావడం లేదు అన్నాడు. లేదు, రాజా అనేది నీకు నేను ఇస్తున్న బిరుదు, సత్కరిస్తున్న బిరుదు. నువ్వు రాజు లాంటి వాడివి, ఎందుకంటే నీకు ఆంగ్ల భాష వచ్చు, అది నాకు రాదు. అయితే నీతో నాకు చాలా గొప్ప కార్యం ముందు ఉంది. అదేంటంటే నా పెన్షన్ తగ్గించబడింది, ఆ పెన్షన్ పెంచేందుకు బ్రిటిష్ హైకమాండ్తో నువ్వు వెళ్ళి చర్చించాలి అండ్ టు గెట్ సమ్ రెమెడీ. సో ఆ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ని ఇంగ్లాండ్కి పంపిన కడపటి మొఘల్ చక్రవర్తి ఇతడే. పలు సందర్భాల్లో ప్రశ్న వచ్చింది ఇక్కడ గ్రూప్స్లో. రాజా రామ్మోహన్ రాయ్ని ఇంగ్లాండ్ దేశానికి పంపి చివరికి రాజా రామ్మోహన్ రాయ్ బ్రిస్టల్ నగరంలోనే మరణిస్తున్నాడు. రాజా రామ్మోహన్ రాయ్ సమాధి కూడా బ్రిస్టల్ నగరంలో ఉంది. ఎక్కడ? అర్నాస్ వ్యాలీ. రైట్, అర్నాస్ వ్యాలీ శ్మశాన వాటికలో ఉంది. రైట్, దీని గురించి మనం కూలంకుషంగా ముందు సాంస్కృతిక పునరుజ్జీవనంలో చర్చించబోతున్నాం. అంతకంటే ముందు అక్బర్-II యొక్క పెన్షన్ బాగా తగ్గించబడింది. చివరికి కడపటి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా-II ఇతడండి, కడపటి మొఘల్ చక్రవర్తి, చివరి మొఘల్ చక్రవర్తి. 1857 వరకు పరిపాలించాడు. 57లో సిపాయిల తిరుగుబాటులో పాల్గొనమని సిపాయిలు ఇతన్ని రెచ్చగొట్టారు. Indian sepoys provoked Bahadur Shah-II to join the Great Indian Mutiny 1857 or the Great Indian Revolt 1857. But he did not accept, as he knows the real power of English East India Company and బ్రిటిష్ వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఇతడికి తెలుసు. బ్రిటిష్ వారి యొక్క అజేయ సామ్రాజ్యం గురించి ఇతడికి తెలుసు. అందుకే ఇతడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు చేయడంలో ఇతడికి ఏమాత్రం ఆసక్తి లేదు. ఎందుకంటే బ్రిటిష్ వారి ముందు ఎవరు కూడా గెలవలేరు. బ్రిటిష్ వారి ముందు జరిగే పోరాటాలన్నీ భూస్థాపితం కావాలి, నేలమట్టం అవుతాయే తప్ప బ్రిటిష్ వారితో విజయం అనేది సాధ్యపడదు. ఎందుకంటే ఇతడి యొక్క పూర్వీకుల యొక్క పాలన చూశాడు. మరి బ్రిటిష్ వారు ఏ విధంగా మొఘల్ సామ్రాజ్యాన్ని తమ యొక్క చెప్పు చేతుల్లోకి తీసుకుంటున్నారనేది కూడా ఇతడు గ్రహించాడు. ఆ క్రమంలో బహదూర్ షా-II ఇక నేను పాల్గొనను, వేటిలో కూడా నేను పాల్గొనను అని చెప్పాడు. కానీ ఎర్రకోట ముందుకు వెళ్ళి, ఢిల్లీలోని ఎర్రకోట ముందుకు వెళ్ళి బహదూర్ షా జిందాబాద్, బ్రిటిష్ ముర్దాబాద్, షహన్ షాహే హిందుస్థాన్ అంటూ గొప్ప గొప్ప నినాదాలు చేశారు. ఎవరు? సిపాయిలు. షహన్ షాహే హిందుస్థాన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షహన్ షాహే హిందుస్థాన్? భారతదేశ గొప్ప చక్రవర్తి నువ్వే, నువ్వు తప్ప మరొకటి కాదు, కాజాలడు, కానివ్వం. నువ్వే
నువ్వే మా చక్రవర్తివి, షహన్షాహే హిందుస్థాన్, ఎంపరర్ ఆఫ్ ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఆ విధంగా బహదూర్ షాని గొప్పగా పొగిడారు. అప్పటి వరకు కొన ఊపిరిలో కొట్టిమిట్టాడుతున్న ఈ బహదూర్ షా ఒక్కసారిగా ప్రాణం ముందుకొచ్చింది, ఒక రకమైన తేజస్సు వచ్చింది. అదేంటి, నేను ఈ భారత ఉపఖండానికే చక్రవర్తినా? అది మా పూర్వీకులు ఎవరో ఔరంగజేబ్, అక్బర్లు కదా, మరి నన్ను అంటున్నారేంటి అంటూ ఒక్కసారిగా మళ్ళీ అక్కడ బాల్కాన్లోకి వచ్చి ఎర్రకోటలో కనిపించేసరికి సిపాయిలందరూ మళ్ళీ ఒకసారి బహదూర్ షా జిందాబాద్ అంటూ కేకులు పెట్టారు, నినాదాలు చేశారు. ఈ నినాదాలు ఊపందుకున్నాయి, జోరందుకున్నాయి. అవి గమనించిన అతడు ఎక్కడో మరి ఈ సిపాయిలందరూ కలిసి బ్రిటిష్ వారికి పారద్రోలుతారేమో, నిజంగానే నేను చక్రవర్తిని అవుతానేమో, పూర్వ వైభవంలోకి మొఘల్ సామ్రాజ్యం వస్తుందేమో అన్న ఆశలు చిగురిస్తున్నాయి. కానీ బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యం ముందు ఇవన్నీ నినాదాలు నేలమట్టం కావాల్సిందే, ఇవన్నీ నినాదాలు సమాధి కావాల్సిందే అనే మరొక ఆలోచన కూడా ఇతడికి ఉంది. ఆ సమయంలో ఒకవైపు సిపాయిలతో జత కట్టాలా లేదా బ్రిటిష్ సామ్రాజ్యం ముందు ఈ పప్పులు ఉడకవా అనే రెండు ఆలోచనల మధ్య సతమతమవుతున్న సమయంలో, డోంట్ ఇన్వాల్వ్ మీ, ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫార్ దిస్ 1857 మ్యూటినీ. నేను ఈ 1857 తిరుగుబాటుకి అసలు కారకున్నే కాదు. బ్రిటిష్ సామ్రాజ్యం ముందు మన యొక్క పప్పులు ఉడకవు, మన యొక్క ఇవన్నీ పోకడలు నిర్వీర్యమవుతాయి, నీరుగార్చబడతాయి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటూ సిపాయిలకు చెప్పాడు. కానీ సిపాయిలు వినలేదు. మా సిపాయిల సైన్యం చూడండి, భారతీయ సైన్యం చుట్టూ, ఎర్రకోట చుట్టూ ఈ భారతీయ సైన్యమే ఉంది, ఇక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మేము చుట్టుముట్టి సమాధి చేస్తాం, నువ్వు మా భారతదేశానికి సామ్రాజ్యవాదిగా, ఒక చక్రవర్తిగా భారతదేశానికి అండగా ఉండాలి అంటూ బహదూర్ షా టూను కన్విన్స్ చేశారు. కన్విన్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నాడు, మళ్ళీ కుదరదు, నా వల్ల కావడం లేదన్నారు. బలవంతంగా ఇతన్ని చక్రవర్తిని చేశారు, సిపాయిల తిరుగుబాటుకి నాయకుడిని చేశారు. బట్ బహదూర్ షాకేమో లోపల బ్రిటిష్ వారంటే గడగడలు, దడదడలు. మరి ఆ క్రమంలో బహదూర్ షా టూను 1857 తిరుగుబాటును బ్రిటిష్ వారు పూర్తిగా అణిచివేసి బహదూర్ షా టూను రంగూన్ జైలుకు పంపించారు. రంగూన్ జైలుకు పంపించి అతడి భార్యతో సహా జీనత్ మహల్, వైఫ్ ఆఫ్ బహదూర్ షా టూ, సెంట్ టు రంగూన్, ప్రజెంట్ మయన్మార్. రంగూన్ జైలులో 1858 నుంచి 62 వరకు అక్కడే జైలు జీవితం గడుపుతూ అక్కడే చనిపోయాడు. సి ద ఫేట్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ అండ్ మొఘల్ ఎంపరర్. He did not get even a 6 feet of land for his burials in his own land, in his motherland. So he was buried in other land. రంగూన్లోనే సమాధి కాబడ్డాడు. 6 అడుగుల ఈ మహా మొఘల్ సామ్రాజ్యంలో ఇతడి యొక్క చివరి క్రియలకు, అంతిమ క్రియలకు 6 అడుగుల స్థలం కూడా లభ్యం కాలేదే. దట్ వాజ్ ద ఫేట్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అండ్ మొఘల్ ఎంపరర్స్. ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యం యొక్క బలహీనత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బలహీనతే బ్రిటిష్ వారికి బలంగా మారింది.